చూస్తుంటాం ఇప్పుడు. ఇవాళ అందరినీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత నేను పొందిన అనుభూతిని మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో మీకు వినిపించడానికి ముందుకు వచ్చాను. మమతానురాగాల కోవెలే మన నగార, కోకిలమ్మ రాగల్లా మధురమైంది నగార. మమతానురాగాల కోవెలే మన నగార, కోకిలమ్మ రాగల్లా మధురమైంది నగార. అలు పంటూ రాని రాగి గమనమే మన నగార. ఆకాశం హద్దులేని అనుబంధం నగార. అలు పంటూ రాని రాగి గగనమే మన నగార. ఆకాశం హద్దులేని అనుబంధమే నగార. కష్టమెదురైనప్పుడు ఓదార్చే బంధమే నగార. చీకట్లో హాయినిచ్చే వెన్నెలే మన నగర. నువ్వు ఒంటరైనప్పుడు వెన్ను తట్టే వరమే నగార. ఆనందం అందించేది అమృతమే మన నగర. మమతానురాగాల కోవెలే మన నగార, కోకిలమ్మ రాగల్లా మధురమైంది నగార. చల్లగాలి వీచినప్పుడు ఆవేగం కురుస్తుందా? వసంతమే రాకుంటే మొక్కే చిగురిస్తుందా? సూర్యుడంటూ లేకుంటే ఈ జగతికి వెలుగుందా? మనం లేని మన నగార అర్థమంటూ ఉంటుందా? ఓ ఓ మమతానురాగాల కోవెలే మన నగార, కోకిలమ్మ రాగల్లా మధురమైంది నగార. అలు పంటూ రాని రాని గమనమే మన నగార. ఆకాశం హద్దులేని అనుబంధమే నగార. గాయత్రి గారు సార్థక నామధేయురాలు. చాలా చక్కగా కోకిలమ్మ గొంతులో నగారాగాలు కురిపించినటువంటి గాయత్రి గారిని ఆత్మీయంగా సత్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. గత 11 నెలలుగా మనం ఇంటర్నెట్ మాధ్యమంగా చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంలో ముంబై నుంచి ఆన్లైన్లో పాల్గొని ఇవాళ ప్రత్యేకంగా మన కార్యక్రమం కోసం ముంబై నుంచి వచ్చేసినటువంటి గాయత్రి గారికి మనందరం ఎంతైనా అభినందన తెలియజేసిన అవసరం ఉంది. ఇవాటి మన గౌరవతిథి శ్రీ బచ్చు పార్థసారథి గారిని వేదిక మీదకి వచ్చేసి జీవికే నగార పక్షాన గాయత్రి గారిని కృతజ్ఞతాపూర్వకంగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రవి గారు, శ్రీదేవి గారు వారికి సహకరిస్తారు. పార్థసారథి గారు రవి గారు మీకు అటుపక్క ఫోటోలు ఎలా తీయించుకోవాలో కూడా మీ అర్థం చెప్పండి. ఫోటోగ్రాఫర్ ప్లీజ్ గెట్ రెడీ. గాయత్రి గారు మరో 2 పాటలు మన కోసం వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వేచి ఉందాం.